పల్లెల్లో జనాలు క్యూలు కట్టి ఓట్లేశారు. గ్రేటర్ పరిధిలో మాత్రం ఎప్పటిలాగే ఓటర్లు గడప దాటలేదు. 2019 హైదరాబాద్ ఎన్నికల్లో 44.84% పోలింగ్ నమోదైంది. ఈసారి 39.17% పోలింగ్ మాత్రమే నమోదైంది. అయితే పూర్తి లెక్కల తర్వాత మరింత పెరిగే అవకాశం ఉంది. గతేడాది పోలింగ్ శాతాన్ని దాటకపోవచ్చన్న అంచనాలున్నాయి. మరోవైపు మల్కాజ్గిరి, చేవెళ్లలో పరిస్థితి కాస్త నయం. అయినా ఇక్కడ కూడా 50% పోలింగ్ దాటే ఛాన్స్ లేదు. పల్లెల్లో జనాలు క్యూలు కట్టి ఓట్లేశారు. గ్రేటర్ పరిధిలో మాత్రం ఎప్పటిలాగే ఓటర్లు గడప దాటలేదు. 2019 హైదరాబాద్ ఎన్నికల్లో 44.84% పోలింగ్ నమోదైంది. ఈసారి 39.17% పోలింగ్ మాత్రమే నమోదైంది. అయితే పూర్తి లెక్కల తర్వాత మరింత పెరిగే అవకాశం ఉంది. గతేడాది పోలింగ్ శాతాన్ని దాటకపోవచ్చన్న అంచనాలున్నాయి. మరోవైపు మల్కాజ్గిరి, చేవెళ్లలో పరిస్థితి కాస్త నయం. అయినా ఇక్కడ కూడా 50% పోలింగ్ దాటే ఛాన్స్ లేదు. పల్లెల్లో జనాలు క్యూలు కట్టి ఓట్లేశారు. గ్రేటర్ పరిధిలో మాత్రం ఎప్పటిలాగే ఓటర్లు గడప దాటలేదు. 2019 హైదరాబాద్ ఎన్నికల్లో 44.84% పోలింగ్ నమోదైంది. ఈసారి 39.17% పోలింగ్ మాత్రమే నమోదైంది. అయితే పూర్తి లెక్కల తర్వాత మరింత పెరిగే అవకాశం ఉంది. గతేడాది పోలింగ్ శాతాన్ని దాటకపోవచ్చన్న అంచనాలున్నాయి. మరోవైపు మల్కాజ్గిరి, చేవెళ్లలో పరిస్థితి కాస్త నయం. అయినా ఇక్కడ కూడా 50% పోలింగ్ దాటే ఛాన్స్ లేదు. మరిన్ని వివరాలు శ్రవణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రవణ్, గ్రేటర్ లో ఈసారి అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదైనట్టు తెలుస్తోంది. కారణాలు ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 పార్లమెంట్లు నియోజకవర్గాలు ఉంటే అందులో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటింగే చాలా తక్కువ జరిగింది అని మనకు ఉన్నటువంటి సమాచారం. అంటే 5 గంటల వరకు మొత్తం పోలింగ్ శాతం ఎంత జరిగిందని గమనిస్తే 39.17% మాత్రమే నమోదైంది. అది అంటే మొత్తం పోలింగ్ 7 గంటల వరకు సమయం ఉంది కాబట్టి 5 గంటల వరకే ఎంత పోలింగ్ శాతం నమోదైంది అనేటువంటి అప్డేట్ ఇచ్చారు. కానీ దాని తర్వాత ఫైనల్ అప్డేట్ ఇంకా అధికారుల దగ్గర నుంచి రావాల్సి ఉంది. మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు 48 పోలింగ్ శాతం నమోదైనట్లు, అంటే హైదరాబాద్ పార్లమెంటే కాకుండా హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 48.49% నమోదైనట్లు అధికారులు ఒక అంచనా వేస్తున్నారు. కానీ ఫైనల్ అప్డేట్ వచ్చిన తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు వస్తాయి. మలక్పేట్, యాకుత్పుర, చంద్రాయన్గుట్ట, చార్మినార్, కార్వాన్, గోషామెల్ లాంటి నియోజకవర్గాలు వస్తాయి. అయితే ఇక్కడ ముస్లింలు అధికంగా ఉండేటువంటి ప్రాంతం ఇది. అయినప్పటికీ అందరూ పెద్ద ఎత్తున ఈసారి ఓటింగ్ లో పాల్గొంటారు అనేటువంటి అంచనాలు ఉండే. ఎందుకంటే ఎవరు గెలుస్తారు అనే టఫ్ ఫైట్ ఉండబోతుంది కాబట్టి ఓటర్లు చాలా మంది వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు అని అందరూ భావించినప్పటికీ కూడా ఇప్పటి వరకు పోలింగ్ సరళి చూస్తే 50% కూడా దాటలేదు అనేది స్పష్టమైనటువంటి సమాచారం అయితే మనకి అందుతుంది. ఓవరాల్ గా మాత్రం మొత్తము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే అత్యల్పంగా మాత్రం హైదరాబాద్ పార్లమెంట్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మరోటి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గోషామెహల్ లో అతి తక్కువ పోలింగ్ శాతం జరుగుతుందని ఓల్డ్ సిటీలో, అంటే ముస్లిం బెల్ట్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ ఓటింగ్ జరుగుతుందని అంచనా వేసినప్పటికీ గోషామెహల్ లోనే అత్యధికంగా గోషామెహల్ నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా ఓటింగ్ నమోదైనట్లు మనకి ఎలక్షన్ కమిషన్ 5 గంటల వరకు ఇచ్చినటువంటి అప్డేట్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. సో హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మేబీ మొత్తంగా అప్డేట్ రాకపోయినప్పటికీ కూడా ఒక అంచనా ప్రకారం మాత్రం గత ఏడాదితో పోలిస్తే 1 లేదా 2% అయితే ఖచ్చితంగా పెరగొచ్చు అనేటువంటి భావనలో అధికారులు ఉన్నారు. మరొకటి మనం సికింద్రాబాద్ పార్లమెంట్ గమనిస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ లో కూడా 5 గంటల వరకు పెద్దగా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఏమీ లేదు. సికింద్రాబాద్ పార్లమెంట్ లో మొత్తము 5 గంటల వరకు 42.48%, అంటే మేబీ ఇది ఒక 5 లేదా 7% వరకు పోలింగ్ పర్సంటేజ్ పెరగవచ్చు. మొత్తంగా 48% వరకు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ అవ్వచ్చు అనేది అంచనా అయితే అధికారులు వేస్తా ఉన్నారు. అండ్ హైదరాబాద్ జిల్లాలోనే మరో బైపోల్ జరిగింది, కంటోన్మెంట్ కి సంబంధించిన బైపోల్. అది కంటోన్మెంట్ కి సంబంధించిన బైపోల్ మాత్రం
47.88% 5 గంటల వరకు. మేబీ ఇది కూడా కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యేని ఎన్నుకునే నియోజకవర్గం కాబట్టి అక్కడ ఎక్కువ పోలింగ్ జరగవచ్చు. 54 నుంచి 56% పోలింగ్ జరిగి ఉండొచ్చు అనేది ప్రస్తుతం ఓటింగ్ సరళిని చూస్తే అధికారులు ఒక అంచనాకి వస్తున్నారు. మొత్తం హైదరాబాద్ జిల్లాలో అంటే హైదరాబాద్ పార్లమెంట్, సికింద్రాబాద్ పార్లమెంట్ తో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించిన ఓటింగ్ శాతం ఓవరాల్ గా ఒక లెక్క వేస్తే యావరేజ్ గా చూస్తే 48% దాటి ఉండొచ్చు అనేది ఒక అంచనాకైతే అధికారులు వస్తున్నారు. మేబీ మరో గంట సేపట్లో లేదా రేపు తెల్లవారుజాము వరకు మనకి పూర్తి స్థాయిలో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఓటర్లు టర్న్అప్ అయ్యారు, ఎంత ఓటింగ్ శాతం నమోదైంది అనేది ఫైనల్ అప్డేట్ మనకి రేపు ఉదయం లేదా మేబీ లేట్ నైట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు తెలుస్తా ఉంది. మరొకటి సికింద్రాబాద్ పార్లమెంట్ తో పాటు కంటోన్మెంట్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కి వెళ్లారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు. అది కొంతమేర ఎఫెక్ట్ చూపించి ఉండొచ్చు అనేది కొంత అంచనా మాత్రమే. అది అఫీషియల్ గా కూడా వాళ్ళు చెప్పట్లేదు, కానీ ఒక అంచనా మాత్రం అధికారులు వేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు అట్ ఎ టైం అంటే ఆంధ్రప్రదేశ్ తో తెలంగాణలో ఒకేసారి ఎన్నికలు జరిగి ఉండకపోతే కొంతమేర ఎక్కువ పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉండేది. ఎందుకంటే మేము చాలా ఎక్కువ స్వీప్ యాక్టివిటీస్ అంటే పోలింగ్ శాతం పెంచేందుకు చాలా ఎక్కువ యాక్టివిటీస్ చేశాము. జనంలో ఎక్కువ అవేర్నెస్ కల్పించేటువంటి ప్రయత్నం చేసినాం. ఓటు అనేది ఎంత విలువైనదో అనే ఆ అంశం కూడా జనంకి చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అక్కడ ఎమ్మెల్యే అండ్ ఎంపీకి సంబంధించి అంటే అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి ఉండడం అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వెసులుబాటు ఈ ఓటు కల్పిస్తుంది కాబట్టి అక్కడ చాలా మంది అక్కడికి వెళ్లారు అనేది దీంతోనే ఇక్కడ కొంతమేర ఓటింగ్ తగ్గి ఉండొచ్చు అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ఓవరాల్ గా మాత్రం హైదరాబాద్ పార్లమెంట్ పరిధితో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ అండ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ మూడు సంబంధించిన ఓటింగ్ సరళిని గమనిస్తే 48% ఖచ్చితంగా దాటి ఉండొచ్చు అనేది అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సో అండ్ మరోవైపు ఇప్పటి వరకు ఎవరైతే ఓటు వేసేందుకు తమ సొంత ఊళ్ళకి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వాళ్ళందరూ తిరిగి పయనం అవుతా ఉన్నారు. మరొకటి మనము అధికారులతో మాట్లాడితే తెలిసినటువంటి అంశం ప్రధానంగా అంటే వాళ్ళు అంచనా వేసినటువంటి అంశం నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పటి వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. ఇప్పటి వరకు బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ కి సంబంధించిన బీజేపీ అభ్యర్థి మాధవి లత పైన ఒక కేసు నమోదైంది. మరోవైపు కొన్ని చిన్న ఘటనలు మినహా ఎక్కడ పెద్దగా ఇబ్బందులు ఏమీ రాలేదు అనేటువంటి సమాచారం అయితే ఎలక్షన్ సంబంధించినటువంటి అధికారులు కానీ లేదంటే హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు కానీ చెప్తా ఉన్నారు. రెగ్యులర్ గా పోలింగ్ కేంద్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ రెగ్యులర్ గా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆఫీస్ నుంచి నేరుగా మానిటరింగ్ జరగడం, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అందులో నుంచి 200 మంది సిబ్బందిని పెట్టి మరి ఏర్పాటు పర్యవేక్షించినారు. కాబట్టి అధికారులు అంచనా వేసినట్లు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు కంప్లీట్ చేద్దామని భావించారు. కాబట్టి వాళ్ళు అనుకున్నట్టుగానే ఆల్మోస్ట్ ఒక 2-3 ఘటనల మినహా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఎన్నికలు అనేవి ముగిశాయి. సో 6 గంటలకు ఎన్నికలు ముగిసిన తర్వాత 7 గంటలకు ఆ ఈవీఎంలు ఆ ఎలక్షన్ కి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా మళ్ళా తిరిగి ఎక్కడి నుంచి అయితే తీసుకెళ్లారో డిఆర్సీ సెంటర్లు, ఆ డిఆర్సీ సెంటర్లకి మళ్ళీ ఆ పోలింగ్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, ఈవీఎంలు, వీవీప్యాడ్లు అన్ని కూడా మళ్ళీ డిఆర్సీ సెంటర్ కి తీసుకొస్తున్నారు. డిఆర్సీ సెంటర్ కి తీసుకొచ్చిన తర్వాత వాటి భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్ లో తీసుకెళ్లిన తర్వాత అంటే అది ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఒక ఘట్టం మాత్రం కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే రిజల్ట్ మళ్ళా జూన్ 4 తారీఖు ఉంది. కానీ ఈ ప్రక్రియ మొత్తం ఎలక్షన్ కి సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వాలంటే అది మొత్తము ఎన్నికలు జరిగిన ఈ ప్రక్రియ మొత్తం ఏదైతే ఎక్విప్మెంట్ ఉపయోగించారో ఈవీఎంలు కానీ వీవీప్యాడ్లు కానీ ఇతర సామాగ్రి కానీ అది మొత్తం కూడా ప్రత్యేకంగా పోలీసుల కాన్వాయ్ మధ్య భద్రత మధ్య పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సమక్షంలో అవన్నీ మళ్ళా రిటర్న్ డిఆర్సీ సెంటర్లోకి తీసుకొస్తున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో పొలిటికల్ ఏజెంట్ల ఆధ్వర్యంలో వాటన్నిటిని కూడా స్ట్రాంగ్ రూమ్ లో పొందుపరచనున్నారు. మొత్తం ఎలక్షన్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా స్ట్రాంగ్ రూమ్ లో పొందుపరిచేందుకు
మేబీ 12 గంటల వరకు పూర్తి స్థాయిలో ఈవీఎంలన్నీ కూడా డిఆర్సీ సెంటర్ లోకి చేరుకుంటాయి. అప్పుడు అవి అన్ని కూడా రాత్రి 11:30-12 గంటల లోపు అన్ని చేరుకున్న తర్వాత వాటిని సీలు వేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సీల్ వేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. సో రాత్రి 12 గంటల వరకు ఈ ఎలక్షన్ కి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి స్థాయిలో 12 గంటల వరకు జరగబోతుంది అనేది మనకి అధికారుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇప్పటికే ఆ ఈవీఎంలు ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు చూపించినటువంటి రూట్ లోనే వాటి పోలీసుల బందోబస్తు మధ్యలోనే ఆ ఈవీఎంలు అన్నింటినీ కూడా ఇప్పుడు తరలిస్తున్నారు. మెల్లిమెల్లిగా ఈవీఎంలు ఇప్పటికే 9 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు డిఆర్సీ సెంటర్లోకి చేరగా మిగతా సామాగ్రి ఇంకా చేరాల్సి ఉంది. అవన్నీ చేరే వరకు పోలీసులు కానీ ఎలక్షన్ కి సంబంధించినటువంటి సిబ్బంది కానీ కింది స్థాయి నుంచి మొత్తం పై బిఎల్ఓ దగ్గర నుంచి పై స్థాయి జిల్లా ఎన్నికల అధికారి వరకు అందరూ కూడా నిరంతరం ఈ స్ట్రాంగ్ రూమ్ లోకి ఈవీఎం చేరేంత వరకు డ్యూటీలోనే ఉంటారు అనేది హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కొద్దిసేపటి క్రితమే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినారు. సో ఆల్రెడీ ఆయన ఫీల్డ్ మీద కూడా ఉన్నారు అనేది మనకి హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆఫీస్ నుంచి మనకి వస్తున్నటువంటి సమాచారం. సో ఉదయం 7 గంటలకు ఎన్నికలు స్టార్ట్ అయ్యాయి. మెల్లిమెల్లిగా ఓటింగ్ శాతం స్టార్ట్ అయినప్పటికీ అంటే 7 గంటలకు స్టార్ట్ అయినప్పటికీ కూడా పెద్దగా ఓటర్లు టర్న్ అప్ అవ్వలేదు. మధ్యాహ్నం తర్వాత కొంతమేర ఊపందుకుంది. అయినప్పటికీ కూడా అధికారులు అంచనా వేసిన విధంగా 7 లేదా అంటే 55 లేదా 60% మించి పోలింగ్ జరుగుతుందని భావించినప్పటికీ అంత మాత్రం జరగలేదు అనేది స్పష్టం. సో 48 మాత్రం జరిగి ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఎన్నికలు అయితే ప్రశాంతంగానే ముగిస్తాయి 1-2 ఘటనల మినహా. ఇక మిగతా అన్నిటి కూడా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో పొందుపరిచేటువంటి పరిస్థితి ఉంటుంది. అది నైట్ 12 అంటే 11:30 లేదా 12 వరకు జరుగుతుంది అనేటువంటి సమాచారం అయితే మనకి అందుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.